ఇది సోఫా కమ్ బెడ్ అండి. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫోమ్తో తయారు చేస్తాం, 40 డెన్సిటీ ఫోమ్తో తయారు చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇది సోఫా కమ్ బెడ్ మీరు ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు, బాల్కనీ కానీ, టెర్రస్ కానీ, కింద పార్కింగ్ కానీ ఎక్కడైనా మీరు ఇది క్యారీ చేసుకోవచ్చు, ఎనీ రూమ్ టు రూమ్ క్యారీ చేసుకోవచ్చు. నార్మల్ సోఫా అంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 70-80 kgs ఉంటుంది. దిస్ విల్ బి అరౌండ్ 25 to 30 kgs ఉంటుంది. ఇది ఓన్లీ ప్యూర్లీ మేడ్ ఆఫ్ ఫోమ్ అండ్ పైన ఈ ఫ్యాబ్రిక్ అంతా జూట్ ఫ్యాబ్రిక్, ఎందుకంటే కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉండాలని చెప్పి చేశాను అనమాట. ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. దీన్నే బెడ్ కింద కూడా వస్తుంది మనకి. ఇవ్వండి, ఇది ఇప్పుడు సోఫా కమ్ బెడ్ అయిపోయింది. ఓన్లీ బెడ్షీట్ ఒకటి వేసుకుంటే ఆల్మోస్ట్ 2 members పడుకోవచ్చు. దీని సైజ్ 48, 75-48 సైజ్. ఇది థిక్నెస్, దీని థిక్నెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 inches అండి, 8 inch థిక్నెస్. ఇది ఓన్లీ ఫోమ్తో 40 డెన్సిటీ ఫోమ్తో తయారు చేస్తాను. ఈ 40 డెన్సిటీ ఎందుకు యూజ్ చేస్తాం అంటే కొద్దిగా ఎక్కువ లాంగ్విటీ, ఎక్కువ మోర్ దెన్ 4-5 years ఆడడానికి ఈ ఫోమ్ యూజ్ చేస్తాం. బెడ్ కుషనింగ్ అంటారండి. అంటే జనరల్గా కాట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాట్స్ ఉంటాయి. ఇది లోపలంతా ప్లైవుడ్ కాట్ ఉండి, ప్లైవుడ్ ఉండి ఎంత వుడ్తో తయారు చేస్తాం. ఇది ఫ్యాబ్రిక్ అండ్ ఫోమ్ ఉంటుంది దీంట్లో. ఇది స్టోరేజ్ కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు జనరల్గా అందరూ ఏంటంటే ఓన్లీ హెడ్ బోర్డ్స్ తయారు చేసుకుంటారు. హెడ్ బోర్డ్స్తో పాటు ఈ సరౌండింగ్స్ కూడా బెడ్ కుషనింగ్ అంటారు. అంటే వుడ్ మామూలు పిల్లలు తగులుతుంది, ఈ కుషనింగ్ అయితే బాగుంటుంది. వెరైటీ డిఫరెంట్ డిజైన్ ఇది. అది హెడ్ బోర్డ్, కవర్ తీస్తారు. అది హెడ్ బోర్డు, అది హెడ్ బోర్డ్ అన్నమాట. ఇది డిఫరెంట్ డిజైన్స్ తోటి, కస్టమర్ కావాల్సిన డిఫరెంట్ డిజైన్స్ తోటి మనం తయారు చేస్తాం. ఇది సార్ మొత్తం అంతా ఒకే దీంతో వస్తుంది. ఇది ఒక ఎగ్ షేప్, ఓవెల్ షేప్ సోఫా అంటారండి. ఇది ఒక కైండ్ ఆఫ్ లగ్జరీ. అంటే మన సిట్అవుట్ కానీ, మన బాల్కనీ కానీ, లేకపోతే ఎక్స్ట్రా సిట్అవుట్ ఉంటాయి కదా విల్లాస్లో, అక్కడ వేసుకోవడానికి ఇది కరెక్ట్గా సూటబుల్ సోఫా అండి. మనం ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ సోఫా మనం చేయొచ్చు. పెంట్రెస్ట్లో వాళ్ళు తీసుకోవచ్చు, అంటే యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెలెక్ట్ చేసి మోడల్ మనకి ఇచ్చిన మనం చేస్తాం. అదర్వైజ్ మన దగ్గర ఉన్న మోడల్స్, మనం చేసే మోడల్స్ కానీ మనం పెట్టినా కూడా కస్టమర్కి నచ్చితే సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మనం చేస్తామండి. దీన్ని క్రాస్ సెక్షన్ అంటారు. అంటే ఇప్పుడు కస్టమర్ ఇక్కడ షోరూమ్స్లో ఎక్కువ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే కస్టమర్కి ఇది అంటే లోపల ఏముంటుంది అని ఒక ట్రాన్స్పరెంట్ పీవీసీ కవర్తో తయారు చేసి చూపిస్తారన్నమాట. ఇది మెమరీ ఫోమ్, సూపర్ సాఫ్ట్ పియూ ఫోమ్, రీబాండ్. ఇది వచ్చేసరికి గ్లిస్ మోడల్, సూపర్ సాఫ్ట్ పియూ ఫోమ్ అండ్ రీబాండ్. ఇది లేటెక్స్, ఇది పియూ ఫోమ్, ఇది రీబాండ్. ఇది టచ్ వుడ్ ఫ్యాక్టరీ అండి. ఇది అంటే సోఫాస్, రిక్లైనర్స్, తర్వాత హెడ్ బోర్డ్స్ అన్నీ చేస్తామండి దీంట్లో. ప్లస్ బెడ్ కుషనింగ్ కార్డ్స్ కూడా చేస్తాం దీంట్లో. ఇది కటింగ్ టేబుల్ అండి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కటింగ్ చేస్తారు. ఇవన్నీ ఫర్మా అంటారు దాన్ని. ఇక్కడ ఉండే ఇవన్నీ ఫర్మాస్ అంటే మన ఏదైతే సోఫా శాంపుల్స్ ఉంటాయో దానికి డిజైన్స్ రెడీ చేసుకుంటారండి. ఇది ఫర్మాస్ ఇవన్నీ కూడా. సో అవన్నీ ఫ్యాబ్రిక్స్ అండి. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అండి, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇవన్నీ కుషన్స్కి వాడతారండి ఫ్యాబ్రిక్ అంతా. దీన్ని జిఎస్ఎం ఈ ఫ్యాబ్రిక్ వేరే ఉంటుందండి ఈ సోఫాస్కి. ఇది రెగ్యులర్ సోఫా ఫ్యాబ్రిక్ అండి ఇదంతా.
అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. కస్టమర్ సెలెక్షన్ బట్టి పెట్టుకోవచ్చు. ఇవన్నీ లెదర్ సోఫాసు, తర్వాత వెల్వెట్, స్వెయిడ్ ఫ్యాబ్రిక్, ఆఫ్ లెదర్, అన్ని వెరైటీస్ ఆఫ్ సోఫాస్ చేస్తాం ఇక్కడ. తర్వాత ఇవన్నీ థ్రెడ్స్ అండి, డిఫరెంట్ కలర్కి, ఫ్యాబ్రిక్ కలర్కి డిఫరెంట్ థ్రెడ్స్. ఇవన్నీ థ్రెడ్ ఇండియాస్ అండి. మామూలు రెగ్యులర్ మన లోకల్ థ్రెడ్స్ వాడడం. థ్రెడ్ ఇండియా కంపెనీ అండి థ్రెడ్స్ అండి, డిఫరెంట్ కంపెనీ థ్రెడ్స్ అండి కూడా. ఈ ఫోమ్స్ అన్నీ కూడా మనం సెంచరీ ఫోమ్స్ వాడతామండి. కస్టమర్ కంఫర్ట్ బట్టి మనం ఫోమ్స్ రెడీ చేసుకుంటాం. వాళ్ళకి ఏ కంఫర్ట్ కావాలో కంఫర్ట్ బట్టి ఫోమ్స్ చేస్తాం. ఫ్యాబ్రిక్స్ అండి, దర్పణ్ ఫ్యాబ్రిక్స్. కస్టమర్ చాయిస్ బట్టి వాళ్ళకి ఏం కావాలో దాని ప్రకారం వాళ్ళు ఫ్యాబ్రిక్ చేస్తాం. అట్లా మనం దర్పణ్ అండ్ మెటల్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తామండి. ఇది రిక్లైనర్ అండి, ట్రిపుల్ ఆర్ అంటారు దీన్ని. అంటే రివాల్వింగ్, రొటేటింగ్ అండ్ రిక్లైనింగ్ 3 వస్తాయి దీంట్లో. ఇది ట్రిపుల్ ఆర్, ఇట్లా రివాల్వింగ్ అవుతుంది, 360 degrees రివాల్వింగ్ అవుతుంది. మాన్యువల్ అండి, ఇది ఆటో కాదు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్కి మాన్యువల్ ఉండాలి. ఎందుకంటే వైర్ ఉంచింది అనుకుంటే అటు ఇటు మళ్ళీ రివాల్వింగ్ అయినప్పుడు స్టక్ అయిందంటే ఇబ్బంది అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అన్నీ జరుగుతాయి. సో అందుకే మాన్యువల్గా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒక కస్టమర్కి సోఫా రెడీ చేసి పెట్టామండి. ఇది సాఫ్ట్ లెదర్ లైట్ అంటారు దీన్ని. ఇది దీని కాస్ట్ పర్ మీటర్ 1400 రూపీస్ అండి, పర్ మీటర్ దీని కాస్ట్. అంటే ఈ మోడల్ ఏంటంటే సోఫా కమ్ రిక్లైనింగ్. ఇది ఆల్మోస్ట్ సోఫా మోడల్ అండి. కాకపోతే కస్టమర్ మాకు రిక్లైనింగ్ కావాలని కస్టమైజ్డ్ రిక్వెస్ట్ చేసినప్పుడు దాని ప్రకారం మనం చేసి ఇచ్చాం. ఇది హెడ్ రెస్ట్ మెకానిజం అంటారు. మనకు నచ్చిన యాంగిల్లో పెట్టుకొని మన హెడ్ కంఫర్టబుల్ ఎక్కడ ఉంటుందో ఆ యాంగిల్లో మనం పెట్టుకోవచ్చు. వద్దు అనుకున్నప్పుడు ఇట్లా ముందుకు బెండ్ చేసి క్లోజ్ చేయాలి. ఇది మనం వుడ్ వాడేది హార్డ్ పైన్ వుడ్ వాడతాం. ఒకటి హార్డ్ పైన్ వుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం టర్మైట్స్ పట్టుకుంటా ఉంటుందన్నమాట. ఇట్ ఇస్ లైక్ అంటే టేక్ వుడ్కి నెక్స్ట్ బెస్ట్ వుడ్ ఏంటంటే హార్డ్ పైన్ వుడ్. ఆ హార్డ్ పైన్ వుడ్ మనం యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే హార్డ్ పైన్ వుడ్ స్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత ఈ టర్మైట్ ఫ్రీ ఈ స్ప్రే కొట్టి మొత్తం స్ట్రక్చర్ అంతా స్ప్రే కొడతాం. సో దట్ ఫర్దర్గా ఇప్పుడు టర్మైట్స్ పట్టుకుంటా ఇక్కడ ఇబ్బంది పడకుండా వస్తుంది. ఎందుకంటే టర్మైట్స్ పట్టింది అనుకోండి ఆఫ్టర్ 1-2 years మొత్తం సోఫా మొత్తం తినేస్తుంది. ప్లస్ ఆ టర్మైట్స్ చెదలు మన ఇంటి లోపల కూడా ఎంటర్ అయిపోతాయి, వుడ్కి వాటికి ఎంటర్ అయిపోతాయి. సో అట్లా ఇబ్బంది లేకుండా ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. మన వుడ్ వర్క్ నడుస్తుందండి, మొత్తం వుడ్ వర్క్ అన్నీ ఇక్కడ చేస్తాం. కార్పెంటరీ వర్క్ ఇక్కడ ఎందుకంటే ఇది సపరేట్, ఈ ఫ్లోర్ మొత్తం ఓన్లీ వుడ్ వర్క్ ప్లస్ కొద్ది ఫోమ్స్ పెట్టుకోవడానికి వుడ్ స్టోరేజ్కి ఇది యూజ్ చేస్తాం. ఈ ఫ్లోర్ అంతా అక్కడ చూడండి, అక్కడ స్ట్రక్చర్ చూసారా, అది రిక్లైనర్ స్ట్రక్చర్. ఇది ట్రిపులర్ మిషన్. ఇదంతా హార్డ్ పైన్ వుడ్ మనం వాడేది. ప్లైవుడ్ ఏమొచ్చి గర్జన్ ప్లైవుడ్ వాడతాం. అంటే హీట్ రెసిస్టెంట్ ప్లస్ వాటర్, అంటే వాటర్ జనరల్ లోపలికి పోదు కానీ మెయిన్ హీట్ రెసిస్టెన్స్ కోసం మనం గర్జన్ వాడతాం. సార్ ఇప్పుడు కస్టమర్ మనకి ఎంక్వైరీ రాగానే ఫోన్ చేయగానే మనం వాళ్ళకి సైట్ విజిట్ చేసి కస్టమర్ ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ విజిట్ చేసిన తర్వాత మనం ఒకసారి మోడల్స్ చూపిస్తాం. లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా మోడల్స్ ఉంటే వాళ్ళు మోడల్స్ చూపిస్తారు. చూపించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మెజర్మెంట్ అంటే ఏరియా ఎంత ఉందో వాళ్ళు చూపించే మోడల్లో ఎన్ని సీటింగ్ కావాలో ఆ డిస్కషన్ అంతా స్టార్ట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ సీటింగ్ డిస్కషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్
ఒకటి చూపిస్తాం. ఫ్యాబ్రిక్స్ మన దగ్గర మిట్టల్ అండ్ దర్పన్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి దీంట్లో. వెల్వెట్ ఫ్యాబ్రిక్, స్వేడ్ ఫ్యాబ్రిక్, లెదర్ లైటు, లెదరు, ఇవన్నీ 4 టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఈ ఫ్యాబ్రిక్స్ చూపించిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డయాగ్రామ్ వేసి చూపిస్తాం. ఇలా వస్తుంది, ఇన్ని సీటింగ్ వస్తుంది, హ్యాండిల్ ఇలా వస్తుంది, దాని మెజర్మెంట్ వస్తుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వుడ్ ఏం వాడతాం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒకసారి 50% ఆర్ 70% వర్క్ అయిన తర్వాత వాళ్ళని పిలిచి చూపిస్తాం. ఇట్లా రెడీ అయింది, మీ కంఫర్ట్ ఎట్లా ఉంది, లేకపోతే హైట్ ఎంత ఉంది, లేకపోతే బ్యాక్ రెస్ట్ హైట్, ఇవన్నీ మెజర్మెంట్స్ ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అయిన తర్వాత బ్యాలెన్స్ 30% ఆఫ్ వర్క్ ఏదైతే పెండింగ్ వర్క్ పెట్టామో అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిలుస్తాం కస్టమర్ని. మళ్ళీ వచ్చిన తర్వాత ఒకసారి ఫైనల్గా వాళ్ళు కంఫర్ట్గా చూసుకొని ఎవ్రీథింగ్ ఓకే అయిన తర్వాత దెన్ డిస్పాచ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తాం అంటే ఒక్కసారి సోఫా మన యూనిట్ నుంచి కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే దానికి ముందే మనం చేసుకోవాలని చెప్పి ఐడియాతోటి మనం వాళ్ళని ఇన్వైట్ చేసి కొంచెం డిస్టెన్స్ అయినా కూడా మా ఫ్యాక్టరీ చర్లపల్లి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఉంటే సజెషన్ చెప్తారు, చేసి దాని ప్రకారం రెక్టిఫై చేసి మనం సోఫా డెలివరీ చేస్తాం. హాయ్ అండి, నా పేరు గంగాధరరాజు చిలువూరి. మాది కాంపీ మ్యాటర్ స్టూడియో నిజాంపేట ఉంది. ఇక్కడ కాంపీ మ్యాటర్ స్టూడియో ఎలా ఉంటుంది, మా అవుట్లెట్స్ ఎలా రన్ అవుతున్నాయి అనేది మీకు పరిచయం చేస్తున్నానండి. సో ఇది నిజాంపేట నందు మ్యాటర్స్ కాంపీ మ్యాటర్ స్టూడియో ద్వారా ఇది ఒక అవుట్లెట్. అలాగే నిజాంపేట కాకుండా ఎల్బీనగర్ ఏరియా ఒక ఏరియా ఉందండి, అలాగే భీమవరంలో ఒక ఏరియా ఉంది, అలాగే రాజమండ్రి ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, భద్రాచలం ఉంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అమలాపురం స్టార్ట్ చేయబోతున్నాం. అన్ని వర్మ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ద్వారా ఈ కాంపీ మ్యాటర్ స్టూడియోస్ మేము మార్కెటింగ్ బిజినెస్ చేయబడుతుంది. దివాన్ మ్యాట్రసెస్ 6x3 ఉంటాయి సైజెస్. ఇవి అన్ని రకాల సైజుల్లో కాయిర్ మ్యాట్రస్ ఉంది, ఆర్థోపెడిక్ మ్యాట్రస్ ఉంది, స్ప్రింగ్ మ్యాట్రస్ ఉన్నాయి, ప్లస్ మళ్ళీ లేటెక్స్ మ్యాట్రస్ కూడా మీకు 6-3 సైజులు దివాన్ పర్పుల్ కానీ సింగిల్ బెడ్స్ కానీ మీకు ఈ సైజుల్లో వివిధ రకాల కలర్స్లో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్తో మీకు నచ్చిన విధంగా మీకు తయారు చేసి ఏ సైజు కావాలి, ఎంత హైట్ కావాలి, దాని తగ్గట్టు కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ కావాలో దాని ప్రకారం మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ ఈ అవుట్లెట్ ద్వారా మీకు సర్వీసు మీకు అందజేయబడుతుంది. అలాగే మిగతా ఇవన్నీ కూడా 8 inch థిక్నెస్ అన్నీ కూడా ఇన్ని రకరకాల మ్యాటర్స్ రకరకాల డిజైన్ తోటి ఇవన్నీ కూడా మీకు ఈ అవుట్లెట్స్ అన్నీ లభించబడును. ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకుని ఇన్ని రకాల కలర్స్ మా దగ్గర మీకు దొరుకును. అలాగే మనకి స్లిమ్ మ్యాట్రసెస్ ఇది కూడా సర్వీస్ ఇవ్వడానికి 6x3 6.3 సైజుల్లో మీకు 2 inchలో స్లిమ్ మ్యాట్రసెస్ రోలింగ్ మ్యాట్రస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు ఇది ఫోల్డింగ్ మ్యాట్రస్ బెడ్స్, ఇవి ఎక్కువ హాస్టల్ బెడ్స్ కానీ గెస్ట్ హౌస్ కానీ ఆ 3 inch 2 inch హైట్లో మీకు ఇది కూడా లభించడం. ఇది మా బ్రాండింగ్, మా అవుట్లెట్స్ ఇలాగ మొత్తం అన్ని చోట్ల అన్ని బ్రాంచెస్ ఇలాగే బ్రాండింగ్ చేసి ప్రతిదీ కూడా మ్యాట్రస్ నీట్గా పెట్టి ఇక్కడ ఈ స్టోర్ నుంచి అవైలబుల్ ఉంది. సోఫా బెడ్ ఇవన్నీ స్టోర్ ఉంది. అలాగే బాల్స్ సెట్లు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవన్నీ అన్ని రకాల పిల్లోస్ సంబంధించి అన్నీ కూడా ఈ స్టోర్లో అన్ని లభించబడింది మీకు. ఈ పిల్లోస్ అండి చాలా అన్ని రకాల ఎకానమీ ఫైబర్ పిల్లోస్ ఉంది. అలాగే వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్ కూడా మీకు అన్ని సైజులు 6x3 6x4 6x5 6x6 అన్ని కలర్స్, గ్రే కలర్స్, మెరూన్, వైట్, పింక్, బిస్కెట్ కలర్ అన్ని కలర్స్ మీకు వాటర్ ప్రూఫ్ కవర్స్ మీకు మ్యాట్రసెస్కి అనుబంధంగా మేము మ్యాట్రస్తో పాటు పిల్లోస్ వాటర్ ప్రూఫ్ కవర్ కాంప్లిమెంట్గా ఇస్తాం. ఇక్కడ స్టోర్ నుంచి ఇక్కడ ఒక బుక్ చేసిన వాళ్ళందరూ కూడా కస్టమర్లకి మనం ఇవి 2 కూడా కాంప్లిమెంట్గా ప్రతి మ్యాట్రస్కి ఇస్తామట. అది హై రేంజ్ బెడ్స్ అయినా లో రేంజ్ బెడ్స్ అయినా కంపల్సరీ మేము కాంప్లిమెంట్గా మా కంపెనీ నుంచి మీకు అందజేయబడుతుంది. మా అడ్రస్, మా ఫ్యాక్టరీ యూనిట్ చర్లపల్లి phase 3లో ఉంటుంది. అండ్ ఎవరైనా కస్టమర్స్ కావాలంటే అప్పుడు మా కాంటాక్ట్ చేయొచ్చు. మా ఫోన్ నంబర్
9849159427 అండి. నా పేరు లక్ష్మీపతి. మాకు ఈ ఇండస్ట్రీలో ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత తరోగా, ఇంత ట్రస్ట్గా ఉన్నా అంటే, నేను ఒక పెద్ద స్లీపెల్ లాంటి కంపెనీలో 5 years వర్క్ చేసి, GM కింద వర్క్ చేసి నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మేము కస్టమర్కి మంచి కంఫర్ట్, మంచి ఫ్యాబ్రిక్, మంచి రా మెటీరియల్ తోటి అందజేయగలుగుతాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లెర్నింగ్ నేను నేర్చుకున్న అక్కడ స్లీపర్లో. సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సేమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ తోటి మేము